అందరికన్నా ముందు మాట్లాడకు. అయినా అది పాటలోకి పోతుంది, మనం మాట్లాడని చెప్పి రావు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు Niyama
మనమును కనపరచును నిన్ను నిలులతో తృప్తిపరచును నీ యవ్వనమును కనపరచును బాధితులకు బహు న్యాయము చేసి ఎంతో దయాళుడు బాధితులకు బహు న్యాయము చేసి ఎంతో దయాళుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుము మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను మనము నిర్మింపబడినారిది మందిరమని ప్రభు ఎరుగును మనము నిర్మింపబడినారిది మందిరమని ప్రభు ఎరుగును గడ్డి పువ్వు వలెను నది మన బ్రతుకు గడ్డి పువ్వు వలెను నది మన బ్రతుకు గాలి వితగాది ఎగిరిపోరు గాలి వితగాది ఎగిరిపోరు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించు యోగ్యుడని నిత్యాన్ని స్తుతించెదను ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వర్ణింపనెవరికి తరమౌనా ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వర్ణింపనెవరికి తరమౌనా పాపిని నన్ను రాసించుటకై చూపెను ప్రేమన పారముగా పాపిని నన్ను రాసించుటకై చూపెను ప్రేమన పారముగా నే స్తుతించెదను యేసు నామమును భజించెదను యేసు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యాన్ని స్తుతించెదను పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు మాపుటకై పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు మాపుటకై ఏ పాపమెరుగని ఆ పావనుడు శాపాలై సావుండెను ఏ పాపమెరుగని ఆ పావనుడు శాపాలై సావుండెను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను యేసు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యాన్ని స్తుతించెదను శోధన కాలముల యందున వేదన కాలముల యందున శోధన కాలముల యందున
అందామెగా మన చింతలకు నారుడు యేసు మన తోడనుండ అందామెగా మన చింతలకు నే స్తుతించెదను యేసు నామమును బలించెదను క్రీస్తు నామమును తండ్రి ఏకమై ఉన్నా కనుక ఒకవేళ మీరు నన్ను చంపినా కూడా మీరు నన్ను చంపలేరు. అయితే నేను మిమ్మల్ని పోగొట్టుకుంటాను అలా చంపితే. కాబట్టి నేను తండ్రి మేమిద్దరు వేరే పోవాల, తండ్రి నా దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకని మరి తండ్రి లోకసభ 33:34 ఏం చెప్పమంటే నా దేవా నన్ను ఎందుకు చేసి అంటే అర్థం ఏంటంటే తండ్రి సిలువ వేస్తున్న సందర్భంలో తండ్రి యేసు ప్రభుతో కూడా వారు ఏకమై లేరు, వారు వేరు అయిపోయినారు. తండ్రి ఒకటైపోయినాడు, కుమారుడు దేన్ని బట్టి అంటే యోహాను 18 అయ్యా వీరిని పోనీయండి అంటే ఎవరిని పోనీయాలా? తండ్రిని పోనించాలా, తండ్రికి ఉన్న మహిమను పోనించాలా, తండ్రికి ఉన్న మరి అధికారం ఇవన్నీ కూడా వేరైపోయిన తర్వాత ఆ తర్వాత వారు ఆయన పట్టుకున్నారు. కాబట్టి నన్ను రక్షించడానికి ఒక పాపైన మానవుని యేసు రక్షించడానికి ఆయన చెల్లించిన క్రయం ఏంటంటే తండ్రితో ఎడబాటు కావడం. అది ఒక ప్రాముఖ్యమైనది. తండ్రితో ఎడబాటు కావడం. మనందరూ కూడా ఎడబాటు అనేది మన ఎవరు ఇష్టపడం. కుటుంబాలుగా, భార్యాభర్తలుగా, మరి ఫ్యామిలీగా, తర్వాత అందరూ కలిసి ఉండాలని మనందరూ ఆశ, అది ఆశ. అయితే నన్ను రక్షించడానికి యేసు ప్రభు ఏం ఆశపడ్డాడంటే ఆయన తండ్రిని విడనాడని ఆశపడ్డాడు. ఆయన విడనాడి నీతో దేవుడు ఆ ప్రార్థనలన్నీ అంగీకరించి మరి సంఘంగాను ఎంతో ప్రార్థన చేసుకొచ్చినారు. మరి దేవుడు ఆ ప్రార్థనలన్నీ దేవుడు నాకు ఎంతో సాయం చేసుకొచ్చినారు.